అందరికీ నమస్కారం. పాటల తోటలో ఇంకా చిన్న పిల్లాడిలా తిరుగుతున్న ఈ నవయవ్వన కవితా పిపాసి అప్పుడే 1000కి పైగా పాటలు రాశాడంటే నమ్మశక్యంగా లేదు. కానీ అదే నిజం. కవిత్వానికి కొత్త భాషను చెప్పినవాడు మన మల్లిక్. కవిత్వ పరిభాషనే మార్చి ఏమార్చినవాడు కూడా మన మల్లిక్కే. తాను ఎంచుకున్న బంధాలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రయాణం చేస్తున్నవాడు మన మౌనశ్రీ మల్లిక్. అందుకే అతనంటే అందరికీ ఇంత ఇష్టం. తన 30 ఏళ్ల సాహితీ ప్రయాణంలో 500కు పైగా గ్రంథాలకు విశ్లేషణాత్మక పీఠికలు రాయడం ఒక సాహసం అయితే, పత్రికాముఖంగా దాదాపు 200 పుస్తక సమీక్షలు చేసిన అక్షర యోధుడు మల్లిక్. 30 ఏళ్లకు పైగా అక్షరాలతో ప్రయాణం చేస్తూ 4 కవిత్వ సంపుటాలను వెలువరించిన కవిమిత్రునికి మనస్ఫూర్తి అభినందనలు. మల్లిక్ కేవలం ఒక కవి మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. కవిత్వంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ గేయ రచయిత తన 5వ కవిత్వ సంపుటి చలనకాంక్షను మన ముందుకు తీసుకొస్తున్నందుకు తమ్ముడు మౌనశ్రీ మల్లిక్కి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ, ఈ సంపుటి కూడా మిగతా అన్ని సంపుటిలాగానే దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తున్నాను. స్వస్తి. ఇట్లో మీ శ్రీనివాస్ వాసుదేవ్.